జైన్ స్ట్రీట్ 40,000 కోట్ల స్కామ్. ఎస్, మీరు విన్నది కరెక్టే. 40,000 కోట్ల స్కామ్ జరిగిందనేసి జైన్ స్ట్రీట్ అనే ఒక సంస్థను సెబీ అయితే బ్యాన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన అకౌంట్స్ అన్నీ అయితే ఫ్రీజ్ చేయడం జరిగింది. అసలు జైన్ స్ట్రీట్ స్కామ్ ఏంది, 40,000 కోట్ల స్కామ్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా జైన్ స్ట్రీట్ అనేది ఒక కంపెనీ. ఇది ఆల్గో ట్రేడింగ్ చేసే కంపెనీ. ఈ ఆల్గో ట్రేడింగ్ చేసే కంపెనీ 40,000 కోట్ల స్కామ్ ఏం చేసింది అంటే, యాక్చువల్ ఆ స్టోరీలోకి వెళ్తే ముఖ్యంగా జైన్ స్ట్రీట్ అనే కంపెనీ ఆల్గో ట్రేడింగ్ చేస్తుంది. అందులో ఒక ఎంప్లాయ్ రిజైన్ చేశాడు. ఆ ఎంప్లాయ్ రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్తే జైన్ స్ట్రీట్ కంపెనీ తన గోతిని తానే తీసుకున్నట్టు కోర్టులో కేసు వేసింది. అంటే మా సీక్రెట్ స్ట్రాటజీని ఆ ఎంప్లాయ్ వాడడం వల్ల ఆ కంపెనీ పెరుగుతుందని యూఎస్లోని కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టు అసలు మీకు సంబంధించిన స్ట్రాటజీ, సీక్రెట్ స్ట్రాటజీ ఏంటి అనేది కోర్టు వాళ్ళని అడగడం జరిగింది. కోర్టుకి మీకు కానీ సెబీకి కానీ ఈ సీక్రెట్ స్ట్రాటజీ అనేది మేము చెప్పమనేది చెప్పడం జరిగింది. కానీ కోర్టు మాత్రం వినలేదు. అయినా ఇన్వెస్టిగేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ సెబీ మాత్రం ఆ రోజు నుంచి ఎన్ఎస్సికి కానీ బిఎస్సికి కానీ ఒక నోటీస్ పంపించింది. అసలు ఈ జైన్ స్ట్రీట్ ఏంటి, దానికి సంబంధించిన కంపెనీల ట్రాన్సాక్షన్ని ట్రాక్ చేయమని అయితే ఒక నోట్ పంపించింది జూలై 2024లో. కరెక్ట్ ఒక 4 months తర్వాత ఒక పెద్ద షాక్ సెబీకి తగిలిందని చెప్పాలి, రెగ్యులేటరీ ఫామ్ సెబీకి. ముఖ్యంగా ఈ జైన్ స్ట్రీట్ అండ్ దానికి సంబంధించిన కంపెనీస్ ఒక పెద్ద మ్యానిపులేషన్ అంటే ఇండెక్స్ని కానీ క్యాష్ మార్కెట్ని కానీ మ్యానిపులేట్ చేసి మార్కెట్ని అప్ అండ్ డౌన్ చేయడం, ఇండెక్స్లను అప్ అండ్ డౌన్ చేయడం చేస్తున్నారు. తద్వారా 40,000 కోట్ల స్కామ్ను అయితే చేయడం జరిగింది. ఇంచుమించు వాళ్ళు 36,000 కోట్ల అయితే లాభం పొందడం జరిగింది జైన్ స్ట్రీట్. అసలు యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే, ముఖ్యంగా చెప్పుకుంటే జైన్ స్ట్రీట్ అంటే వాళ్ళు బ్యాంక్ ఇండెక్స్ని కొనడం, తద్వారా ఇండెక్స్ని ఇంక్రీజ్ చేయడం, లోగా ఉన్న బ్యాంక్ ఇండెక్స్ని కొనడం, ఇండెక్స్ని ఇంక్రీజ్ చేయడం, తర్వాత మార్కెట్ను లో ఉన్న మార్కెట్ను, బేరిష్గా ఉన్న మార్కెట్ను బుల్లిష్ చేయడం అండ్ దానికి సంబంధించిన ఆపోజిట్ బెట్స్ని కొనడం. దీని ద్వారా మార్కెట్ అయితే బేరిష్గా ఉన్న మార్కెట్ బుల్లిష్గా అవుతుంది. మళ్ళీ బుల్లిష్గా ఉన్న ఇండెక్స్ ఏమవుతుందంటే పడిపోవడం జరుగుతుంది. తద్వారా జైన్ స్ట్రీట్ కానీ దానికి సంబంధించిన కంపెనీస్ కానీ లాభాలు అయితే బాగా వస్తాయి. ఈ విధంగా ఒక్కరోజే చూసుకుంటే క్యాష్ మార్కెట్లో 61,000 కోట్ల నెగిటివ్ అంటే లాస్ వచ్చిందని చూపించి 734 కోట్ల ప్రాఫిట్ అయితే స్టాక్ మార్కెట్లో పొందడం జరిగింది. ఇది ఒకటే రోజు జరిగింది. ఈ విధంగా 18 నుంచి 20 రోజుల పాటు ఈ విధంగానే స్కామ్ చేయడం జరిగింది. ఇంచుమించు 36,000 కోట్ల స్కామ్ అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ 36,000 కోట్ల స్కామ్ అంతా కూడా ఎవరు డబ్బు అంటే నార్మల్ రిటైల్ ఇన్వెస్టర్ల అమౌంటే అని చెప్పాలి. ముఖ్యంగా మనలాంటి ఇన్వెస్టర్లు ఎఫ్ఎండ్ఓకి వెళ్ళి 1 డేలోనే అమౌంట్ సంపాదించాలని ఆశతో వెళ్తారు. బై ఛాన్స్ ఏదో ఒక రోజు అయితే మనకు ప్రాఫిట్ రావచ్చు. కానీ కంటిన్యూగా చూసుకుంటే మాత్రం మొత్తం లాస్లోనే ఉండి 99% ఆల్రెడీ సెబీ చాలాసార్లు చెప్పడం జరిగింది. 99% మాత్రం లాస్ట్లోనే ఉన్నారు ఎఫ్ఎండ్ఓ ఇన్వెస్టర్లు అని, ట్రేడర్లు అని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇదైతే పెద్ద స్కామ్. ప్రజెంట్ అయితే జైన్ స్ట్రీట్ సంబంధించిన అన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అకౌంట్స్ కానీ వాళ్ళ ట్రేడింగ్ కానీ అన్ని కంపెనీస్ అయితే ఫ్రీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇది సెబీకి, రెగ్యులేటరీ సంబంధించిన సెబీకి కానీ, ఇండియన్ స్టాక్ మార్కెట్ కానీ, ఇండియా కానీ పెద్ద షాక్ అని చెప్పాలి. ముఖ్యంగా ఇన్వెస్టర్లు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, త్వరగా డబ్బులు రావాలని చూడకుండా లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఫండమెంటల్ బేస్ ఉన్న స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేయడం కానీ, ఫేర్ వాల్యూ ఉన్న స్టాక్స్ని కొనడం కానీ చేస్తే దీని ద్వారా మనం కొంచెం మంచి లాభాలు పొందొచ్చు అని చెప్తుంది. ముఖ్యంగా ఓవరాల్గా చూసుకుంటే అన్నిట్లో కలిసి 36 అన్ని సెగ్మెంట్లో టోటల్ అన్ని సెగ్మెంట్లో చూసుకుంటే 36,500 కోట్ల స్కామ్ అయితే జరగడం జరిగింది. ఓవరాల్గా మొత్తం చూసుకుంటే ప్రాఫిట్స్ వాళ్ళకు 40,000 కోట్లు అయితే ప్రాఫిట్లో ఉండడం జరిగింది జైన్ స్ట్రీట్. ప్రజెంట్ అయితే జైన్ స్ట్రీట్ కూడా నోటీసులు పంపించడం జరిగింది. జైన్ స్ట్రీట్ కూడా కంపెనీ రిప్లై ఇవ్వడం జరిగింది. మాకు నోటీసులు అందినాయి, మేము త్వరలోనే రిప్లై ఇస్తామని చెప్పారు. ఓవరాల్గా ఒక స్టాక్ మార్కెట్లో 40,000 కోట్ల స్కామ్ అంటే ఇదంతా మన డబ్బే, డైలీ ట్రేడర్ ఇన్వెస్టర్ల డబ్బే కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.